నమస్కారం అండి. నేను డాక్టర్ మావ శ్రీనివాస్ అండి. 2026లో అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ వాళ్ళు కొలెస్ట్రాల్ మందులు వేసుకుంటున్న వాళ్ళు ఎంత ఫ్రీక్వెంట్‌గా పరీక్షలు చేసుకోవాలి, కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి ముఖ్యంగా అనేటటువంటి కొత్త గైడ్‌లైన్స్ రిలీజ్ చేశారు. ఇది కొంచెం పాత గైడ్‌లైన్స్‌కి వీటికి తేడా ఉంది. తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం, ఇంక్లూడింగ్ డాక్టర్స్. ఇకపోతే ఏ వయస్సు నుంచి కొలెస్ట్రాల్ పరీక్షలు మొదలుపెట్టాలి అంటే 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలు దాటిన ప్రతి వాళ్ళు మగ ఆడ అందరూ కూడా కనీసం సంవత్సరానికి ఒకసారైనా పరీక్షలు చేసుకోవాలి. సో ఈ పరీక్షలు బట్టి డాక్టర్ని సంప్రదించి తర్వాత తదుపరి యాక్షన్ తీసుకోవాలి. అది ఒకటి. రెండవది, ఎవరైతే భారతీయ సంతతికి చెందిన వాళ్ళు ఉంటారో ప్రపంచం ఎక్కడైనా సరే వాళ్ళందరికీ కూడా కొలెస్ట్రాల్ వల్ల బ్లాక్స్ వచ్చే రిస్క్ ప్రపంచంలో మిగతా అందరికంటే వాళ్ళు చెప్పినప్పటికీ కూడా మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి ఈ పాయింట్ చెప్తున్నాను. కొలెస్ట్రాల్ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనేది 12 గంటలు ఫాస్టింగ్ ఉండి తీసుకోవాలి. తర్వాత ఈ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైలే కాకుండా కనీసం 5 సంవత్సరాలకు ఒకసారి లైపోప్రోటీన్ స్మాల్ ఏ, ఎల్పి స్మాల్ ఏ అనేటటువంటి కొలెస్ట్రాల్ పరీక్ష కూడా అందరూ చేసుకోవాలి. ఈ భారతీయ సంతతికి ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా సరే అందరూ కూడా ఈ పరీక్ష కనీసం 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలి అని గైడ్లైన్స్ చెప్తారు. ఒకవేళ పరీక్షలు చేసుకున్న తర్వాత పరీక్షల రిపోర్ట్లు వస్తాయి చూసారా, ఆ రిపోర్ట్లు మనం చూసే ముందు డాక్టర్లు ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అఫ్కోర్స్ ఇది పేషెంట్కి కూడా పనికి వస్తుంది, ఎవరు కొలెస్ట్రాల్ వల్ల అధికంగా రిస్క్గా ఉన్నారు. కొలెస్ట్రాల్ ఉండొచ్చు కాక, కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ దాని పక్కన ఉన్నటువంటి దాని ఫ్రెండ్స్ వల్ల హార్ట్ అటాక్ రిస్క్, పక్షవాతం రిస్క్ ఇవి పెరుగుతాయి. అవేంటి? షుగర్ ఉన్నదా, వాళ్ళ వంశంలో వాళ్ళ ఫస్ట్ తరం రిలేటివ్స్లో ఎవరికైనా హార్ట్ అటాక్స్ ఒకళ్ళకంటే ఎక్కువ, కనీసం ఇద్దరికి హార్ట్ అటాక్స్ కానీ పక్షవాతాలు కానీ ఉన్నాయా, సిగరెట్ అలవాటు ఉందా, ఇకపోతే ఇంతకుముందు వాళ్ళ కొలెస్ట్రాల్ ఎంత, ఆల్రెడీ షుగర్కి కానీ కొలెస్ట్రాల్కి కానీ మందులు వాడుతున్నారా, బీపీ ఉన్నదా, ఇవన్నీ ఏంటి నిజంగా చెప్పాలంటే ఇవి హార్ట్ అటాక్ మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఈ కొలెస్ట్రాల్తో సహా ఇవన్నీ ఉన్నట్లయితే వీళ్ళు కొంచెం హై రిస్క్ కేటగిరీలోకి వస్తారు. సో దీనికి వాళ్ళు ఏం చేశారంటే ప్రివెంట్ ASCVD అనేటటువంటి కొత్త స్కోరింగ్ సిస్టమ్ ఇచ్చారు. ఇది గూగుల్లో ఉంటుంది, ఇది ఆన్లైన్లో ఉంటుంది. ఇది ఎవరన్నా సరే ప్రివెంట్ ASCVD ఆన్లైన్ స్కోరింగ్ సిస్టమ్, గూగుల్లో మీరు ప్రివెంట్ ASCVD అని కొడితే ఒక స్కోరింగ్ క్యాలిక్యులేటర్ వస్తుంది. ఆ క్యాలిక్యులేటర్ ఏం చేస్తుందంటే మీకు హార్ట్ అటాక్ రావడానికి రిస్క్ ఉందా, ఉంటే సంవత్సరం తర్వాత రిస్క్ ఎంత ఉంటుంది, 5 సంవత్సరాల తర్వాత రిస్క్ ఎంత ఉంటుంది, 10 సంవత్సరాల తర్వాత రిస్క్ ఎంత ఉంటుంది అనేది ఒక పర్సంటేజ్ రూపంలో ఇస్తుంది. ఇది అందరూ ఫాలో కావాలని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ గైడ్లైన్స్ చెప్తున్నాయి. ఇకపోతే ఇవన్నీ చేశామండి. సో ఈ కొలెస్ట్రాల్ రిపోర్ట్ వచ్చింది, డాక్టర్ ఏం చేశారంటే మీకు షుగర్ ఉందా, బీపీ ఉందా, వంశపారంపర్యంగా రిస్క్ ఉందా, మీ షుగర్కి కానీ కొలెస్ట్రాల్కి కానీ మందులు వాడుతున్నారా, సిగరెట్ ఇట్లా క్వశ్చన్లని అడిగిన తర్వాత లిపిడ్ ప్రొఫైల్ చూసినప్పుడు ఇక్కడ అసలైన మార్పు స్టార్ట్ అవుతుంది. ఇంతకు ముందు వరకు ఏమన్నారంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అయినటువంటి LDLA ప్రధానమైనటువంటి టార్గెట్. ఇప్పుడు ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటే ఒక 10 లైన్లో రిపోర్ట్ ఇస్తుంటారు అన్ని ల్యాబ్లు వాళ్ళు. అన్నీ కంటే కూడా LDL అనే పదార్థమే అతి ముఖ్యమైనది. ఇది డైరెక్ట్ ఎస్టిమేషన్ చేస్తే బెటర్. చూడు, మీరు చూసినప్పుడు LDL అని ఇచ్చి బ్రాకెట్లో డైరెక్ట్ అని కానీ క్యాల్కులేటెడ్ అని కానీ ఇస్తుంటారు వాళ్ళు. క్యాల్కులేటెడ్ అంటే అర్థం ఏంటంటే అది డైరెక్ట్గా LDLని వాళ్ళు కొలవట్లేదు ఎంత ఉందనేది, మిగతా వాటి మీద ఒక లెక్క గట్టి చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. సో డైరెక్ట్ LDL ఎస్టిమేషన్ చేసుకోవడం కరెక్ట్. అది చేసిన తర్వాత ఎవరన్నా సరే జనరల్ పాపులేషన్ భారతీయ సంతతికున్న వాళ్ళు అందరూ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది 100 కంటే తక్కువగా ఉండాలి. ఇది కొత్త పాయింట్. అంతకుముందు 190 అనేవాళ్ళు, ఇప్పుడు సగానికి సగం తగ్గించేశారు, నియర్లీ సగానికి సగం తగ్గించేశారు. 100 కంటే తక్కువ అందరికీ ఉండాలి. ఇందాక మనం అనుకున్నటువంటి ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే షుగరు, స్మోకింగ్, ఫ్యామిలీ హిస్టరీ ఇట్లాంటివి ఉన్నట్లయితే అది 70 కంటే తక్కువ ఉండాలి. ఒకవేళ ఆల్రెడీ స్టెంట్ కానీ బైపాస్ కానీ అయినట్లు ఉంటే, లేదా ఫెమిలియల్గా వాళ్ళకి హార్ట్ అటాక్ రిస్క్ అండి, ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలో వాళ్ళకి హార్ట్ అటాక్ రిస్క్ ఉన్నట్లయితే 55 కంటే తక్కువ ఉండాలి అనేటటువంటిది కొత్త పాయింట్లు. సో ఇంకా గట్టిగా తగ్గించండి అని చెప్తున్నారు. ఇది అంతకుముందు కంటే స్ట్రిక్టర్ కంట్రోల్ తీసుకొచ్చారు. ప్రస్తుత డేటా ఏదైతే ఉందో మనకు ఒక 52 ఏళ్ళుగా మనకి అక్యుములేటెడ్ డేటా మొత్తం క్రోడీకరించి వాళ్ళు
ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అని చెప్తున్నారు. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ అందరికీ కూడా వాళ్ళకి హార్ట్ అటాక్లు ఉన్నా లేకపోయినా, షుగర్ ఉన్నా లేకపోయినా కూడా 100 కంటే తక్కువ ఉండాలనేటటువంటి పాయింట్ కొత్తది, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎక్కువ ఉన్నట్లయితే 90% మందికి ఎక్కువ ఉంటుంది. ఇది ఎక్కువ ఉన్నట్లయితే ఏం చేయాలి? ఒక్క నెల మాత్రమే మీకు టైం ఇవ్వబడుతుంది. ఏమిటి? మీరు మీరు తినే తిండి, ఎక్సర్సైజ్ అవన్నీ కరెక్ట్ చేసుకొని ఇంకొక నెల తర్వాత ఇది మళ్ళీ 12 గంటలు మీరు ఖాళీ కడుపుతో ఉండి పొద్దున్న పూట దీన్ని మళ్ళీ పరీక్ష చేసుకొని చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత కూడా ఎల్‌డీఎల్ 100 కంటే ఎక్కువ ఉన్నట్లయితే ట్యాబ్లెట్ అనేది వేసుకోవడం అనేది అవసరము, తప్పనిసరి. సో ఈ ట్యాబ్లెట్ 3, 4 ట్యాబ్లెట్లు ఉన్నాయి. ఫస్ట్ అటర్వాస్టాటిన్ కానీ, రోజ్వాస్టాటిన్ కానీ రాస్తారు. ఇది తీసుకోవడం తప్పనిసరి. ఇది సరిపోకపోయినట్లయితే రెండో ట్యాబ్లెట్, మూడో ట్యాబ్లెట్ యాడ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఇంజెక్షన్ అన్నా సరే ఇది యాడ్ చేసుకోవడం అనేది ఎంతో అవసరము. ఇలా చేయనట్లయితే మీరు హార్ట్ అటాక్ కానీ, పక్షవాతాన్ని కానీ రిస్క్కి గురయ్యే అవకాశం ఎంతో ఉంటుంది. సో ఇవండి టూకీగా కొత్తగా వచ్చినటువంటి కొలెస్ట్రాల్ గైడ్లైన్స్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎల్‌డీఎల్ అనేటటువంటి చెడు కొలెస్ట్రాల్ 100 కంటే తక్కువ ఉంచుకోవడం ఎంతో మంచిది. నమస్కారం.